ప్రతి పేరుకు ఓ కోడ్, సన్నిహిత అధికారికి విలువైన బహుమతులు. నేరాలు చేసేది ఒకరు, లొంగిపోయేది మరొకరు. ఇది గ్యాంగ్స్టర్ నయీం వ్యవహార శైలి. నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఇద్దరి పేర్ల ప్రస్తావన ఎక్కువగా ఉంది. వారిని చింటూ సార్, టెర్రర్ బాస్గా పేర్కొన్నాడు. వీరిద్దరితో నయీం అత్యంత దగ్గరగా మెలిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా వారిద్దరూ పోలీసు అధికారులే అయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఇద్దరిలో టెర్రర్ బాస్ కంటే చింటూ సార్తోనే నయీం అత్యంత దగ్గరగా మెలిగాడని, ఆయనకే విలువైన గిఫ్ట్లు ఇచ్చాడని డైరీలో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోంది. నయీంతో అంటకాగిన, అతని అక్రమాలకు సహకరిస్తూ లబ్ధి పొందిన పోలీసులను గుర్తించడానికి అధికారులు వడపోత ప్రారంభించారు. నయీం డైరీలో అలాంటి పోలీసులు ఎవరున్నారు, ఎలా వ్యవహరించారనే అంశంపై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే పలు హత్యల్లో లొంగిపోయిన వ్యక్తుల వెనక కూడా నయీం, అతనికి మద్దతిచ్చిన పోలీసుల పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి తదితర హత్య కేసుల్లో నయీం పాత్ర ఉంది. అలాగే ఆయా దారుణాల తర్వాత నిందితులు నేరుగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం పరిపాటి. అయితే నేరాలు చేసేది ఒకరైతే వారిని కాపాడడం కోసం మరొకళ్ళు ఆ ఘాతుకాలను తంపై వేసుకునేవారని సమాచారం. నయీం వెనుక ఉన్న అలాంటి షాడోలను గుర్తించేందుకు పోలీసు విభాగం ఆ లొంగుబాట్లపై దృష్టి సారించింది. అమ్మాయిలే అతని సైన్యం, అతన్ని కాపాడేది. నేరాలకు పావులా ఉపయోగపడేది వాళ్లే. అతనికి వ్యతిరేకంగా నమోదవుతున్న ఫిర్యాదుల సంఖ్య సెంచరీ కొట్టేసింది. ఇదిలా ఉంటే నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. నయీం వెనుక కీలకంగా వ్యవహరించేది యువతులే. 24 గంటల పాటు అతన్ని కాపాడేది వారే. ఒక్క మాటలో అమ్మాయిలే నయీం సైన్యం. అతను అచ్చంగా లిబియా నియంత గడాఫీ మాదిరిగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. కాపలాగా యువతులతో మూడంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. రక్షణగా ఉండే అమ్మాయిలంతా 20 ఏళ్లలోపు వారేనని సమాచారం. అందుకోసం ప్రత్యేకంగా కొందరు అమ్మాయిలను రప్పించుకుని కొందరు నిపుణులతో ప్రత్యేక తర్ఫీదు ఇప్పించాడని సమాచారం. ప్రత్యేక సెటిల్మెంట్లు చేయడానికి పూర్తిగా అమ్మాయిల్నే ఉపయోగించేవాడు. కొన్ని హత్యల బాధ్యతలను సైతం వారికే అప్పగించేవాడట. కొనపురి రాములు ఉదంతంలోనూ ఒక మహిళ కీలక పాత్ర పోషించింది. రాములు హత్య కోసం ఆయుధాల సరఫరా, స్కెచ్కు అనుకూలమైన సమయం కల్పించడం కోసం వారినే ఉపయోగించినట్లు సమాచారం. నయీం అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు 124 ఫిర్యాదులు వచ్చాయి. నయీం ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత కూడా ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకాడారు. అయితే ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతామని, బాధితులు ముందుకు రావాలని చెప్పడంతో ఫిర్యాదులు పెరిగాయి. వాటిలో ఎక్కువ భాగం నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నుంచే వచ్చినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్, భూలావాదేవీల సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్ట్ చేశారు. వారిలో కీలకంగా భావిస్తున్న భార్య హసీనా, అక్క సలీమాతో పాటు ముఖ్య అనుచరులను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయనుంది. నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని మావోయిస్టు పార్టీ మండిపడింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేశారు. పౌర హక్కుల నేత పురుషోత్తం హత్య తర్వాత చంద్రబాబును ఉద్దేశించి "నీవు మారువేషము నయీంగాడివి చంద్రబాబు" అని పాడిన పాట 100కి 100% నిజమేనన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు నయీంను వాడుకున్నారని ధ్వజమెత్తారు. నయీంను ఉపయోగించి తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలితను నరికించాడని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నయీం ముఠాలోని సభ్యులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేదు. భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతారు. రోజుల తరబడి తిష్టవేస్తారు. పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటారు. నయీం గ్యాంగ్ స్టైల్ ఇది. ఖమ్మం జిల్లాలో ఓ ప్రముఖ వైద్యుని భూమిని కబ్జా చేసేందుకు నయీం విపరీతంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఇందుకోసం ఒక సీఐని కూడా వాడుకున్నట్లు తెలుస్తోంది.
2012 డిసెంబర్లో వైరా రోడ్లో కోట్ల విలువ చేసే ఒక భూమిపై కన్నేసిన నయీం ఆ భూమిలో 15 రోజుల పాటు టెంట్ వేయించి తన గ్యాంగును అక్కడే ఉంచాడు. ఈ భూమి తనదని, ఎవరో కబ్జా చేశారని సిఐకి సదరు డాక్టర్ ఫిర్యాదు చేశారు. అయితే న్యాయం చేయాల్సిన సిఐ ఆ వైద్యుడిని బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. దీంతో సిఐపై వరంగల్ డీఐజీకి డాక్టర్ ఫిర్యాదు చేశాడు. డీఐజీ ఆగ్రహించడంతో సిఐ ఆ స్థలంలో టెంట్లను తీయించాడు. ఈ భూ కబ్జా వ్యవహారానికి సంబంధించి సిటీకి చెందిన ఓ సర్వేయర్కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో విలువైన స్థలాలు ఎవరి చేతిలో ఉన్నాయి, వివాదాస్పదంగా ఉన్నవి ఏంటనే సమాచారం ఈ సర్వేయర్ ద్వారా నయీంకు పంపినట్లు సమాచారం. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ విశాఖపట్నంలో కూడా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూసినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పలుమార్లు విశాఖకి వచ్చి వెళ్లాడని దర్యాప్తు బృందానికి కొన్ని ఆధారాలు లభించాయి. దీంతో సిటీ టీం విశాఖకు వచ్చింది. రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు గోదావరి, దురంతో రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్ఫారాల సీసీ ఫుటేజీని పరిశీలించారు. విశాఖ నుంచి హైదరాబాద్కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో సికింద్రాబాద్, నాంపల్లిలో దిగకుండా ముందు స్టేషన్లలో దిగిపోయేవాడని సిట్ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఎక్కువగా వరంగల్, జనగాం, ఘట్కేసర్లలోనే దిగిపోయేవారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయా స్టేషన్లలో హాల్ట్లు ఉన్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలులోనే నయీం ఎక్కువసార్లు ప్రయాణించినట్టు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఆర్పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. నయీం ఎందుకు వచ్చాడు, ఏ పని మీద ఎవరిని కలిసేందుకు వచ్చాడు తదితర కోణాల్లో ఆరా తీశారు.